అభిప్రాయం కానీ అట్లా మాట్లాడగట రా నువ్వు రా. ఇది రామగుండం ఏరియా ఓసిపి 2లో స్పెడర్. ఈ స్పెడర్ మిషన్లు 3 పర్చేజ్ చేయడం జరిగింది మన సింగరేణి 98లో. ఒక్కొక్కటి 200 కోట్ల రూపాయలు. ఈ మిషనరీ 200 కోట్ల రూపాయలతోటి 3 మిషన్లు తీసుకొచ్చారు. 600 కోట్ల రూపాయలు పెట్టి తీసుకొచ్చి లోపల క్రషర్స్ ఉంటాయి. ఆ క్రషర్స్ ఓబీ మట్టి డంపర్లతో పోసిన తర్వాత అది క్రష్ అయి ఈ స్ప్రెడర్ అంటే మన బెల్ట్ ద్వారా ఈ స్ప్రెడర్లకు వచ్చి స్ప్రెడర్ తోటి అవుట్ డంప్ అవుతుంటది మట్టి. ఇది ఈ కాంబినేషన్లో ఓసిపి 2లో క్రషర్ అండ్ స్ప్రెడర్ కాంబినేషన్లో OC2 నడిచింది. అయితే నడిచిన తర్వాత ఇప్పుడు ఆ సిస్టాన్ని పక్కకు పెట్టి మళ్ళీ డంపర్లతోటి అవుట్ డంప్ చేయాలి. డంపర్లతోటి ఈ క్రెషర్లు ఈ స్ప్రెడర్లు అన్ని కూడా మనం తీసేస్తున్నామని చెప్పి సింగరేణి యాజమాన్యము ఒక నిర్ణయం తీసుకొని దీన్ని ఆఫ్ చేసే ముందట ఇది నడవనటువంటి ఈ స్ప్రెడర్ని కోట్ల రూపాయలు పెట్టి దీన్ని రిపేర్ చేయించి క్వారీలకు వెళ్ళి తీసుకొచ్చి ఈ స్క్రాప్ అలవాడేశారు. మరి ఈ కాంబినేషన్ మనం బంద్ చేస్తున్నామని తెలిసిన తర్వాత 1000 కోట్ల రూపాయలు పెట్టి దీన్ని ఎందుకు రిపేర్ చేయించారు? రిపేర్ చేయించి క్వారీలకు వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పడేసారు? ఇక్కడ పడేస్తే ఇప్పుడు దీంట్లో సామాన్లు మొత్తం కూడా దొంగల పాలైపోయింది. కేబుళ్ళు, మోటార్లు అన్ని ఎత్తుకపోతారు. ఇక్కడ ఎత్తుకపోయే బట్టి ఇప్పటికి 4-5 సంవత్సరాలు అవుతుంది. దీన్ని పట్టించుకునేటోడు లేడు. మరి సింగరేణి సొమ్ము మొత్తం కూడా ఇగో ఈ విధంగా నాశనం చేస్తున్నారు సింగరేణిలో అధికారులు. మరి దీనికి బాధ్యులు ఎవరు? ఈ 1000 కోట్ల రూపాయల మిషనరీ ఇట్లా స్క్రాప్లో పడేసి దీన్ని రిపేర్ చేయించి మళ్ళా రిపేర్ చేయించి మంచిగా బందోబస్తుగా చేయించి కొబ్బరికాయ కొట్టి తీసుకొచ్చి ఈడ పడేసాం. స్క్రాప్లో పడేస్తే ఈ స్క్రాప్లో మొత్తం దొంగల పాలైపోతుంది మొత్తం కూడా. మరి సింగరేణి యాజమాన్యము దీన్ని పట్టించుకోవాలి. మరి విజిలెన్స్ డిపార్ట్మెంట్ మన సింగరేణిలో ఉన్నదని బాగా ఎక్కువ చెప్తారు కదా. మరి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మరి ఈ కోట్ల రూపాయల మిషనరీ రిపేర్ చేయించిన GM ఎవరు? దీనికి బిల్లు ఎట్లా శాంక్షన్ అయింది? అసలు ఈ క్రెషర్ని ఈ స్ప్రెడర్ని మనము బంద్ చేస్తామని డైరెక్టర్ మీటింగ్లలో చెప్పిన తర్వాత దీన్ని ఎందుకు పర్చేజ్ చేసినారు? మోటార్లు, ఈ కేబుల్ ఇవన్నీ కూడా ఈ సింగరేణి లాస్ కావడానికి ఇదొక కారణం కదా. ఇది OCP 2 ఇది ఒక పెద్ద కుంభకోణం. ఇప్పుడు మనము స్టోర్లకు పోతే స్టోర్లో ఈ మిషనరీ ఐడిల్ దీనికి సంబంధించిన స్పేర్స్ మొత్తం కూడా మోటార్లు మొత్తం కొత్తవి మనకి స్టోర్లలో ఉన్నాయి. మరి అవి రిటర్న్ అన్న చేయాలి కదా. సరే అది ఏం చేస్తారన్నది అసలు ఎందుకు కొన్నారు అన్న దానికి ఆన్సర్ కావాలి. ఈ విధంగా సింగరేణి మొత్తాన్ని కూడా నాశనం చేస్తున్నారు సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వాలు ఇవి కలిసి ఈ OCP 2లో ఇంత పెద్ద కుంభకోణం నడుస్తుంది. విజిలెన్స్ డిపార్ట్మెంట్ తండ్రి పేరు కరెక్ట్ లేదు, ఈ కొడుకు సొంత కొడుకు కాదు, ఈయన ఊళ్ళో ఒక పేరున్నది, ఇంటికాడ ఒక పేరున్నది,
ఈయన చదువుకున్న సర్టిఫికెట్ల మీద వేరే ఉన్నది అని విజిలెన్స్ వాళ్ళు కార్మికులు ఎంబడి పడుతున్నారు తప్ప మరి విజిలెన్స్ వాళ్ళకి సింగరేణి ఇన్ని కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది, ఎవరెవరు దీని బాధ్యులని విజిలెన్స్ వాళ్ళు ఆ పని కూడా చేయాలి కదా. ఆ పని చేయకుండా సింగరేణి పిల్లలు అసలు ఈయన సొంత కొడుకా కాదా, వీళ్ళ భార్య అవునా కాదా, వీళ్ళ తల్లి ఇంటి పేరు సేమ్ ఉన్నదా లేదా, వీళ్ళ ఇంట్లో ఆధార్ కార్డు ఏమున్నది, అసలు ఈయన ఉద్యోగంకి వచ్చినప్పుడు ఏం పేరున్నది, ఇంటికాడ ఏం పేరున్నది, ఇప్పుడు అలా కొడుకు ఇయ్యము, ఇది మారు పేరు, ఇది దొంగ పేరు అని అంటాను కదా. మరి దాన్ని ఇప్పుడు కార్మికుల మీద వీడు మసరబాడి పోతాడు, వాడి ఇంటికి పోయిండు, వీడు ఒక బొగ్గు బెల్ల పట్టుకపోయిండు అని కార్మికుల మీద హరాస్మెంట్ చేసుడేనా విజిలెన్స్ వాళ్ళ డిపార్ట్మెంట్ చేసే పని? కోట్ల రూపాయలు ఈ సింగరేణి సొమ్మంతా కూడా వృధా అయిపోతుంది, కోట్ల రూపాయలు నాశనం అవుతుంది, వీళ్ళ ప్లానింగ్ వలన సింగరేణి మొత్తం కూడా లాస్లా పోతుంది. మరి దీని మీద ఎంక్వైరీ చేయరా ఈ విజిలెన్స్ డిపార్ట్మెంట్? ఏం చేస్తుంది? కార్మికుల మీద అయితేనేమో మీద పడతారు, కంపెనీనేమో ఆఫీసులను ఎవరు పట్టించుకున్నట్టు లేడు. మరి ఎట్లా? మరి దీని సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. సింగరేణి మొత్తం నాశనం చేయడానికి మెయిన్ గా ఈ మన ఉన్నటువంటి జిఎంస్ గాని లేకుంటే డైరెక్టర్ లెవెల్లో వీళ్ళందరి హస్తాలు ఉన్నాయి. వీళ్ళందరి హస్తాలు చేయబట్టే ఈ సింగరేణి నాశనం అవుతుంది. అందులో ఇదొక మచ్చుతునక. ఈ స్పైడర్లు దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టాలి. అసలు ఎందుకు దీన్ని బ్యాన్ చేసినారు, దీన్ని చేసేటప్పుడు ఎందుకు పర్చేజ్ చేసినారు, ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకు పెట్టినరు, ఈ సింగరేణి సొమ్మును వృధా చేసిన వాళ్ళు ఎవరు, వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. తీసుకోవాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకేనా? బ్యానర్ వేసుకుంటే అయిపోయిందా? మన